మన కుండీలో వేసుకున్నటువంటి తోటకూర అండి. ఈరోజు మనం పప్పు తోటకూర చేసుకుందాం. ఒక గ్లాస్ కందిపప్పు 2 సార్లు కడుక్కుందాం. 4 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, 2 ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, తోటకూర. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో కట్ చేసుకుందాం. తోటకూర కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. లేదంటే ఇసుకుంటుంది, ఆకుకూరల్లో ఎక్కువ ఇసుకుంటుంది. ఎప్పుడు మనం ఆకుకూరలు 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. నానబెట్టుకున్న చింతపండు, పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్లు ఉప్పు, ఇప్పుడు కడిగి పెట్టుకున్న తోటకూర. తోటకూర మొత్తం ఏం చేసుకోవాలి, మన చెట్లదే ఇది తోటకూర. ఇంకా కొంచెం వాటర్ పోసుకుందాం. 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టుకుందాం. మనం తర్వాత పోపు పెట్టుకుందాం. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనం పప్పు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దించి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. పోపు రెడీ అయిపోయింది. మనం తాలింపు చేసుకుందాం. పోపు అయిపోయింది. ఇప్పుడు మనం తాలింపు చేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి, కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇష్టం లేని వాళ్ళు నెయ్యి మానేయచ్చు. కమ్మనైన పప్పు తోటకూర రెడీ అయిపోయింది.